శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? 36. కానీ 36 నుండి చెప్పండి. 3వ అధ్యాయం 36వ శ్లోకం. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. శ్రీభగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేనం ఇహ వైరిణం. ధూమేనావ్రియతే వహ్నిః యథా ఆదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేన ఇదమావృతం. ఈ శ్లోకాలు ఈరోజు మననం చేద్దాము. 39 చెప్పండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. కర్మయోగంలో ఈ శ్లోకాలను మననం చేయాలి. వాళ్ళ వెనుక కర్మను ఆచరించటంలో ఎంతటి అవాంతరం జ్ఞానులకు కూడా వస్తుందో హెచ్చరిక చేశారు స్వామి. జ్ఞాని కూడా తన జన్మాంతర ప్రకృతిని దాటకుండానే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి దాన్ని దాటవలసిన అవసరం ఉంది. అది జన్మాంతరంగా వచ్చిన సంస్కార రూపంలో ఉన్నదా, ప్రవృత్తి రూపంలో ఉన్నదా, లేదా ఈ జన్మలో ఉన్న అభ్యాసాల రూపంలో ఉన్నదా, ఎట్లా అయినా ఉండనిగాక అది తొలగించవలసింది, తనది కాదు. గుణములు ఎప్పుడూ కూడా తనవి కాదు, అంతేనా? గుణములు ఎట్లా వచ్చినాయి? అభ్యాసం వల్ల వచ్చినాయి. అభ్యాసం వల్ల వచ్చింది తనది కాదు. సృష్టిలో ఒక గుడి సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన నుండి దూరం చేయగలిగింది ఏదైనా మనది కాదు, అంతే. ఒకటే ఇంకా లెక్క. ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎట్లాగో అట్లాగా మన నుండి ఒకటి దూరం చేయగలిగింది ఏదైనా ఉంటే అది మనది కాదు. ఇది మంచి సూత్రం గుర్తుపెట్టుకోవాలి. అది వ్యక్తులైనా గుణములైనా విషయాలైనా ఏవైనా సరే అది మనది కాదని నిశ్చయంగా తెలుసుకోవాలి. తెలుసుకొని దాని మీద వ్యామోహం పెట్టుకోకుండా ఉండాలి. అప్పుడు అది పోతుంది. ఎప్పుడో అప్పుడు మనమే విడిచేస్తామో అదే పోతుందో అప్పుడు మనకు దాని మీద చింత ఉండదు, బాధ ఉండదు అన్నమాట. నాది అనుకున్నది పోయినప్పుడు కదా బాధ. నాది కాదనుకుంటే పోయినా సరే అనుకుంటాం, అంతే కదా. అందుకే గుణముల మీద కానీ విషయముల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఎప్పుడు కూడా వ్యామోహం అనేది లేకుండా వాటితో ప్రవర్తన చేయొచ్చు. అవి ఉంటే మనం ప్రవర్తన చేస్తాం, వాడుకుంటాం, అంతే. అట్లా ఆ తీరుతో ఉంటే అది కర్మబంధం కాకుండా తనను కర్మబంధం నుండి తొలగిస్తుంది. జ్ఞాని కూడా ఏం చేస్తున్నాడు? ప్రకృతి తనకు ఒక దేహేంద్రియ మనోబుద్ధుల రచననిస్తే దాంట్లో ప్రవృత్తి రూపాన్ని ప్రవేశించి అభ్యాసం చేసి ఆ అభ్యాసం ద్వారానే ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు. అందుకే సాధన తపస్సు జ్ఞానికి కూడా అవసరమే. జీవన్ముక్త స్థితి వచ్చేదాకా. అంటే జీవన్ముక్తుడంటే దేహము జీవభావము రెండింటి నుండి కూడా ముక్తుడవుతాడు. వాటి యొక్క ధ్యాస మాత్రం కూడా
ఉండకుండా ప్రవర్తించే జీవన్ముక్త స్థితి వచ్చేదాకా అటువంటి సాధన తపస్సులోనే ఉండాలి జ్ఞానులైన వారు. ఆ జ్ఞానం పరిచయం దగ్గర నుండి సిద్ధి దాకా అన్ని స్థాయిలలో, ఇప్పుడే పరిచయమైన వాడి దగ్గర నుండి దాన్ని అభ్యాసం చేస్తున్నవాడు, ఆచరిస్తున్నవాడు, దాంట్లో అనుభవం పొందినవాడు అందరూ అదే సోపానంలో జ్ఞానుల కిందికే లెక్కగట్టి స్వామి చెప్తున్నారు. దాని తర్వాత మనకేం చెప్పారంటే పోయినసారి శ్లోకంలో స్వధర్మాన్ని ఆచరించాలి. విగుణ స్వధర్మ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ విగుణ స్వధర్మ శ్రేయ. అంటే బాగా ఆచరించినప్పటికీ పరధర్మం కంటే సరిగ్గా చేయలేకపోయినా సరే స్వధర్మమే శ్రేయస్కరము. పరధర్మం ఎప్పుడూ భయావహ, భయమును కలిగించేదే అని స్వామి స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మాన్ని ఆచరించుకుంటూ తాను మరణించినప్పటికీ పర్వాలేదు అన్నాడు. దాని మీద ప్రీతి లేకుండా కూడా నువ్వు చెయ్యాలి. ఇష్టం కావట్లేదు, మనసుకి ఇష్టం అవుతుంది ఏమిటి? డిసిప్లిన్ అంటే పిల్లలకి ఇష్టం ఉంటుందా? అల్లరి పిల్లలకి ఎట్లా ఇష్టం ఉండదో అల్లరి చేసే మనస్సుకు కూడా నియమానుష్ఠాన జీవితము, తపస్సులు గట్రా ఇష్టం ఉండవు దానికి. అందుకే నచ్చలేదంటుంది. నచ్చకపోయినా సరే చేసి తీరాలంటుంది శాస్త్రం. అయితే స్వధర్మాన్ని ఎట్లా నిర్వచనం చేసుకుంటాం? స్వస్య ధర్మ స్వధర్మ. స్వస్య అంటే తన యొక్క, నేనుకు ధర్మం ఏదో అదే ధర్మం. నేనుకేమిటి ధర్మం? నేనే ధర్మం. నేనుకు నేనే ధర్మం. నేనుకు అంటే ధర్మం అంటే ధరించగలిగింది. నేను దేన్ని ధరించగలదు? నేనునే. మిగతా అన్నిటినీ కాసేపు పట్టుకొని వదిలేయగలదు కానీ అది నిలుపుకోలేనిది. కాబట్టి అవన్నీ ధర్మాలు కావటం లేదు కనుక నేనుకు నేనే ధర్మం. అంటే నా స్వరూపం సచ్చిదానంద స్మృతిగా నేనే నాకు ధర్మస్వరూపాన్ని కనుక ఏ ధర్మాన్ని ఆచరించినా, మనం పోయినసారి ఎన్ని ధర్మాలు చెప్పుకున్నాము. ఏమేమి ధర్మాలు ఉంటాయి లోకంలో? వృత్తి వ్యాపార ధర్మాలు ఉంటాయి, వర్ణ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. అట్లా ఏ ధర్మాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా నిలుపుకోవాల్సిన ధర్మం ఏది? ఉనికి ధర్మం, నేను ధర్మం. కనుక ఆ ధర్మాన్ని నిలుపుకునేటట్టుగా అన్ని ధర్మాలను చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నీకు తటస్థిస్తే చెయ్యి, అంటే నీకు నీ వైపు అవి వచ్చి చేయాలి అని నీకు బాధ్యతగా వస్తే చేస్తాం, రాకపోతే వదిలేస్తాం. కానీ నిలుపుకోవలసింది మాత్రం నేనునే. ఆధ్యాత్మిక ధర్మమే, సాధన ధర్మమే ధర్మం కనుక తప్పకుండా ఆచరించాలి అనగానే అర్జునుడికి ప్రశ్న వచ్చింది, సందేహం వచ్చిందని అనుకున్నాం. ఎందుకు వచ్చింది? అయితే ఏదో ఇక్కడ మరి ధర్మం ఇంత స్పష్టంగా ఉండగా కూడా ఆ కర్మను ఆచరించడంలో జ్ఞానులు కూడా పప్పులో కాలేస్తున్నారంటే మరి ఇది ఇక్కడ ఏదో డిఫెక్ట్ ఉండాలి అనుకుంటున్నాడు. అనుకొని అథ కేన ప్రయుక్తోయం అని అన్నాడు. కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషుడు జీవపురుషుడైన వాడు దేని చేత ప్రేరేపింపబడి, ప్రయుక్త అంటే ప్రేరేపణను పొంది ఎట్లా పాపమును చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, దేని చేత ప్రేరేపణతో చేస్తున్నాడు. అనిచ్ఛన్నపి, ఇచ్ఛ లేదట వాడికి, ఇష్టం లేకపోయినా బలాదివ నియోజిత, బలవంతంగా ఎవరో నిన్ను నెట్టి ఆ పని చేయిస్తున్నట్టుగా ఎందుకు చేస్తున్నాడు ఈ జీవపురుషుడు పాపాలను అని అడుగుతున్నాడు. ఇందులో ఒక ముఖ్యమైన పదం కేన, దేని చేత. ఈ కేన పదానికే మనం పోయినసారి చెప్పుకున్నాం. దీన్ని శాస్త్రాల్లో వీడి విచారణలో వీడికి కనిపించింది ఏమిటంటే 3 చోట్ల ఇది ప్రయుక్తమైంది. అంటే ఇది వాడారు ఈ పదాన్ని. కేన అన్నది పోయినసారి మనం చెప్పుకున్నాము. దుర్యోధనుడు కూడా అట్లాగే అన్నాడు. కేనాపి దేవేన హృది స్థితేన యథా నియోజితోసి తథా కరోమి. నాకు ధర్మం అధర్మాలు అన్నీ తెలుసు కానీ ఎవరో ఒకడు లోపలుండి ప్రేరణ చేస్తుంటే దాని ప్రకారంగా నేను చేసేస్తున్నాను, నాదేం తప్పు లేదు అన్నట్టుగా ఒప్పేసుకున్నాడు దాన్ని. ఆ ఒప్పేసుకున్న స్థాయి అధమ స్థాయి. లోకంలో అందరూ కూడా గుణాలన్నిటినీ ఒప్పేసుకొని త్రిగుణాత్మక ప్రవృత్తిని, విషయాత్మక కోరికల ప్రవృత్తిని ఒప్పేసుకొని ఇట్లాగే మాట్లాడతాడు. మనిషికి ఇట్లాగే ఉంటుంది. మరి మనిషి అన్నాక కోరికలు ఉండవా? మరి ఉంటాయో ఉండవండి, అంతే. మరి తీర్చుకోవాలంతే, తీర్చుకుంటే పోతుంది. ఇట్లా సాధారణంగా అందరూ మాట్లాడేవాళ్ళు ఆ దుర్యోధను డైలాగులు అవన్నీ ఒప్పేసుకుంటారు.
అయ్యో ఎందుకు ఇట్లా ఉంది బయటపడాలని అనుకుంటారేమిటి అందరూ. ఎవడో ఒకడు ఉంటాడు, కశ్చిత్ అంటారు దాన్ని. కశ్చిత్ అంటే ఎవడో ఒకడని అర్థం. ఎవడో ఒక్కడ అట్లాంటి దాని నుండి బయటపడే ప్రయత్నం చేస్తాడు. చిచి ఇది మానవ సహజ ప్రకృతి కాదు, సృష్టి ఇట్లా చేసి ఉండదు, నేను మనిషిని కదా, నేను ఇట్లా లోను కావద్దు, బానిసను కావద్దు కోరికలు కనుక్కొని బయటపడేవాడు ఆ దేని చేత ప్రేరేపణ కలుగుతుందో తెలుసుకోవాలని జిజ్ఞాసతో అడుగుతాడు. అదే అర్జునుడు అడుగుతున్నది. అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు? బయటపడటం కోసం. దాన్ని తెలుసుకుంటే, కారణం తెలిస్తే మనం తొందరగా దాని నుండి బయటపడతాం కదా. కారణం ఏమిటో తెలియకపోతే బయటపడటం కష్టం. కాబట్టి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. తనకు తెలుసుకోలేక అడుగుతున్నాడు, కానీ తనకు తెలిసి మభ్యపెట్టి ఏదో ఎవరి గురించో చెప్తాడేమో, నేను అది నాదైతే తప్పు లేదు అని అడగటానికి చెప్పలేదు. ఈ కేన పదము ఇంకా ఉత్తమంగా కేనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో శిష్యుడు అడుగుతాడు, కేనేషితం పతతి ప్రేషితం మనః కేన వాచమిమాం వదంతి. అంటే కేనేషితం పతతి కేన ప్రేషితం మనః, కేన ఈ దేహేంద్రియాలన్నీ కూడా దేని చేత ప్రవర్తన చేసి ప్రవర్తిస్తున్నాయి. కేన ప్రాణ ప్రథమ ప్రైతి. ఇట్లా దేని చేత అని అడిగింది ఉపనిషత్తులో. ఆ ఉపనిషత్తులో అడుగుతుంది పాపాల గురించి అడగలే. ఇక్కడ అర్జునుడు పాపం ఎందుకు చేస్తున్నాడు అని అడిగాడు. ఆ ఉపనిషత్తులో అడుగుతుంది అసలు ప్రవర్తనకే ప్రేరణ ఏమిటి అని అడుగుతున్నాడు. ప్రతి ఇంద్రియ కదలికకు మనస్సు కానీ వాక్కు కానీ ఇంద్రియాలు కానీ ఏ ప్రేరణ చేత పని చేస్తున్నాయి, అసలు ప్రవర్తన ఎక్కడి నుండి వస్తుంది అని అడిగే ఉత్తమమైన స్థాయి కేనోపనిషత్తులో కేన పదం. ఇప్పుడు ముగ్గురు కేన పదం వాడారు దేని చేత అని. కానీ ఒకటి సామాన్య స్థాయి, సాధక స్థాయి అర్జునుడిది, ఉపనిషత్తులో చెప్పింది ఉత్తమ స్థాయి. మూడిట్లో కూడా అడిగారు. మనకు ఎక్కడ ఉంది ఈ ప్రశ్న? కేన అని మనకి ఎప్పుడైనా అనిపించింది, ఎందుకు ఇట్లా చేస్తున్నాం మనం అందరు, ఎందుకు ఇదంతా, ఏమిటి జీవితం, ఎవరో బలవంత పెట్టినట్టు తప్పదన్నట్టుగా చేస్తున్నామా లేదా? తప్పదన్నట్టు బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మీరు ఎంతమంది ఉన్నారు? తప్పది ఇది ఇంతే అనుకోని బ్రతికేవాళ్ళు అంతే. తప్పదు అన్నట్టుగా బ్రతుకుతున్నాం. ఎవరు అది తప్పదన్న మనం ఎవరు బలవంత పెట్టి మెడ మీద పెట్టి నెట్టి చేయిస్తున్నారు ఇది అని ఆలోచించాలి కదా. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రశ్న రావాలి, సమాధాన సౌభాగ్యం వస్తుంది. ప్రశ్న అడగని వాడికి సమాధానం ఎక్కడుంటుంది? కాంప్రమైజ్ బ్రతుకులు అనమాట. రాజీ పడిపోయి బతికిపోతాడు. జీవితంతో రాజీ పడిపోవద్దు, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే బయటపడతాడు. లేకపోతే గానుగెద్దు మంచి ఉపమానం. ఏం చేస్తుంది? నూనె తీసుకునేవాడు తీసుకుంటూ ఉంటాడు, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నూనె కూడా ఎవరికన్నా వస్తుందో లేదో మనం చేసే కర్మలకు, కర్మచక్రంలో తిరుగుతుంటే. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి. ఎంతమంది ఈ ప్రశ్న వేసుకున్నారు పోయినసారి ప్రవచనం విన్న తర్వాత? ఎవరైనా పుస్తకం తెరిచి చూసేశారా? దేని చేత? శ్రీ భగవాన్ ఉవాచ. చెప్పండి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనం ఇహ వైరినం. ఏమిటయ్యా అంటే, ఎవరో ఉన్నారు వాడి వల్లనే అంత జరుగుతుందని అనుకోవద్దు. పరమస్వామి వారు ఒక మాట అనేవారు. ఏమిటంటే, మీ ఇంట్లోకే ఎవరినే రానివ్వవు కదా, ఎవడు పడితే వాడు మన ఇంట్లోకి రాగలడా? మరి నీ ఒంట్లోకి ఎవడొస్తాడు నిన్ను ప్రేరణ చేయడానికి? నీ మనస్సులోకి ఎవరు వస్తారు ప్రేరణ చేయడానికి? అక్కడ ఎవరు ఉంటారు? నువ్వే ఉంటావు. కాబట్టి ఇంకెవడు కారణం అవుతాడు దానికి? నువ్వే కారణం అవుతావు. అంతేనా? మనస్సులో జరిగేదానికి మనస్సే కారణం అవుతుంది. కానీ ఇంకెవరో దేనివల్లనో జరిగింది అంటారు. మనకు మామూలుగా ఎప్పుడైనా ఏదైనా కోరిక కలిగింది అనుకోండి, ఆ షాప్లో ఆ చీర చూసినప్పటి నుండి మనస్సు ఏం చేసింది? ఆ చీర వల్లనే నాకు ఆకర్షణ కలిగింది. దేనివల్ల? చీర వల్ల కలిగింది. చీర వల్ల ఆకర్షణ అందరికీ కలుగుతుందా? కలగట్లే. ఎవరికి అవసరమో ఎవరికి ప్రీతి ఉందో వాడికి కలుగుతుంది. కానీ మగవాళ్ళు వెళ్తే చీర మీద ఆకర్షణ కలుగుతుందా? కలగదు కదా. చిన్నపిల్లలు వెళ్తే కలుగుతుందా? కలగదు కదా. అది కట్టుకునేవాడికి కలుగుతుంది, కానీ కట్టుకునే వాడికి ఎందుకు కలుగుతుంది? దాని మీద కోరిక ఆల్రెడీ ఉన్నవాడికి అది బుర్రలో కెలుకుతుంది అన్నమాట.
ఆకర్షణ అంటే స్మృతోకర్షతి, అది స్మరణ దాకా వెళ్ళిపోతుందట, లోపలికి వెళ్ళి కెలుకుతూ ఉంటుంది. అది నీ బుర్రలో నువ్వు కెలుక్కున్నావు కానీ అది వచ్చి కెలకల. అందుకు అది బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ప్రతిదానికి మనం చేస్తున్న అన్ని పాపాలకి కూడా ఏదో ఉంది, ఏదో కారణం ఉందనుకుంటాడు. కానీ ఆ కారణం ఏమిటట ఇక్కడ చెప్తున్నారు. కామ ఏష క్రోధ ఏష కామ ఏష క్రోధ. ఎటువంటి కామం అంటే ఎటువంటి క్రోధం అంటే రజోగుణ సముద్భవ కామ, రజోగుణ సముద్భవ క్రోధ. రజోగుణం వల్ల కలిగినది, సముద్భవం అంటే దాని నుండి పుట్టినది అని అర్థం. మహాశన మహాపాప్మా రజోగుణం. ఆ రజోగుణం, ఈ కామము క్రోధం ఎటువంటివి? మహాశన. అశన అంటే ఆకలి, మహా ఆకలట. అది ఎటువంటి ఆకలి? తీరేదా? అది ఎంత తిన్నా తీరని ఆకలి, కుంభకర్ణుడి కంటే ఎక్కువ పెద్ద ఆకలి అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది? అగ్ని ఎట్లా ఉంటుంది? అగ్ని ఆకలి ఎప్పుడన్నా తీరుతుందా అండి? తీరనే తీరదు. ఆజ్యం వేసిన కొద్దీ ఏమవుతుంది? ఆకలి పెరుగుతూనే ఉంటుంది, కానీ ఆకలి తీరటం అనే సమస్యనే లేదు అగ్నికి. అట్లా ఉంటుంది. మహాశన మహాపాప్మ, పాపభూయిష్టమైనదట అది. అటువంటి రజోగుణం నుండి పుట్టిన కామము క్రోధమే ఈ అన్నిటి పాపాలకు ప్రేరణ కలిగిస్తుంది అని స్వామి చెప్పేశారు. ఓహో, రజోగుణమా అని అనుకుంటే ఎవరిదా రజోగుణం? మనం అభ్యాసం చేసింది మన రజోగుణం, అంతేగాని ఎవరో పెట్టింది, సృష్టి పుట్టించింది కాదు రజోగుణం. కనుక ఎప్పుడైనా గుర్తించాలి, మనకు పాపం అంటే ఏమిటి అసలు. ఇంతకీ ఇక్కడ పాపం చెప్పింది, ఏం పాపం చేస్తాడు? పాపాలు ఏమిటండి చెప్పండి? లోకంలో పాపాలంటే ఏమిటి? ఇతరులకు నష్టం కలిగించేది పాపం. ఇతరులకు నష్టం కలిగించేది పాపం అంటే మీరు ఎంత మంచి పని చేసినా అది నచ్చని వాడు ఎవడో కూడా ఉంటాడా? గాంధీ కూడా నచ్చకపోతే గాడ్సే వాడిని చంపేశాడు, అంతేనా? అంటే గాంధీలాగా సాధుత్వం ఉన్నా కూడా అది నచ్చని వాడు ఒకడు ఉంటాడు, అప్పుడు వాడికి అదంటే ఎప్పుడు పాపమే అయింది కదా గాంధీ ప్రవర్తన. అట్లా కాదు కదా. పాపం అనేది ఇతరులకు నచ్చకపోవటం మీద కాదు, ఇతరుల హాని గురించి కాదు. ఇక్కడ ఏదైనా ఎట్లా దూచుకోవాలి, ఎట్లా తిరగాలి, ఆరో ఎప్పుడు కూడా టింకనిట్టు తిరిగితే అప్పుడు మనిషి బాగుపడతాడు. ఎవడో ఏదో అవుతాడు, వాడికి నష్టం కాదు, నీకు ఏది చేసినా నీకే నష్టం. ముందది బాగా గుర్తుంచుకోవాలి. పాపం చేసినా, అబద్ధం ఆడినా, మోసం చేసినా, ఇంకేం చేసినా నష్టపోయేది ముందెవరు? తర్వాత వాడికి కొంచెం మెటీరియల్ నష్టం కలుగుతుంది, తాత్కాలిక నష్టం. వాడి నష్టం పోతుంది. మనం 10 లక్షలు ఎవరినైనా మోసం చేసి కొట్టేసాం అనుకోండి, వాడికి 10 లక్షలు నష్టం. మనకేం నష్టం? మన ప్రవర్తనలో మనం దిగజారిపోయాం, అది తిరిగి రాదు. వాడి 10 లక్షలు వాడు మళ్ళీ సంపాదించుకుంటాడు, అంతే కదా. 10 లక్షలదేముంది, మళ్ళీ వస్తాయి. 1 కోటి రూపాయలైనా మళ్ళీ వస్తాయేమో. కానీ దిగజారిన ప్రవర్తన, దిగజారితే మళ్ళీ పైకి ఎక్కటం చాలా కష్టం. దిగజారింది మనము, అబద్ధం ఆడితే దిగజారింది మనం, మోసం చేస్తే దిగజారింది మనము, ఏ చెడు అలవాటు వల్ల అయినా దిగజారేది మనమే. ఏదైనా సరే ప్రవర్తనకు తానే ముందు ఆ ఫలాన్ని తినేవాడు, తర్వాత బయటికి వ్యక్తమవుతుంది. ముందు మంచైనా చెడైనా, మంచైనా సరే తానే ముందు అనుభవిస్తాడు దాన్ని. ఇప్పుడు ఒక శ్లోకం తీసుకొని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను అనుకోండి, మీకంటే ఆ ఫలం వీడికే ఎక్కువ ఉంటుంది, మీకు ఉండదు. అది వీడి కోసమే వీడు చెప్తాడు, అది సత్యం. ఎందుకంటే ముందు వీడు ఉద్ధరింపబడితే మీరు ఉద్ధరింపబడతారు. అట్లాగే ఎప్పుడైనా సరే మంచైనా చెడైనా తానే ముందు భోక్త, చేస్తున్న దానికి తాను అనుభవిస్తే కానీ ఎదుటివారికి వ్యక్తం కాదు. అది ఆ వ్యక్తమై, ఇప్పుడు ఏదైనా తిని మన మొహంలో ఆనందం కనిపించాలంటే ముందు మనం ఆనందించాలి, ఆనందిస్తే అది వ్యక్తం అవుతుంది, అంతేనా. మనకు బాధ కలిగినా ముందు మనం అనుభవిస్తే ఆ బాధ మొహంలో ఆ తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి వ్యక్తమై కనిపిస్తుంది. అట్లాగే మన ప్రతి ప్రవర్తనకు ముందు ఎవరు కారణం, ఎవరు భోక్త? తనే భోక్త. కనుక తనకే జరుగుతుంది. పాపం అనే ప్రవర్తన పత్లు గతవు ధాతు అంటే దిగజారి పడటం, ఉన్న స్థితి నుండి జారటం. ఎక్కడుంటే అక్కడ నుండి పైనుండి కిందిగా నేను లేదు, మనం ఉన్న స్థితి కంటే దిగజారటం. ఏ నైతిక విలువలతో ధర్మాలతో బ్రతుకుతున్నామో అవి కూడా నిలుపుకోలేక వాటిని కూడా అతిక్రమించి దాటేసి చేయటానికి కారణం ఏమిటి?
కోరిక. కోరిక ప్రబలమైన శత్రువు. మొత్తం భగవద్గీత అంతా కోరికను విడిచేయమని ప్రహ్లాదుడు కూడా చెప్తాడు. కోరిక లేనివాడు వాడు నీతో సమానుడు, భగవంతుడితో సమానుడు. ఒక్క కోరిక వల్లనే మనిషి జీవుడు పతనమై ఇట్లా తయారయ్యాడు. ఇప్పుడు కేవలం కోరిక కారణం. కోరిక లేకపోతే బ్రహ్మస్వరూపం. ఆ కోరిక ఎందుకుంది? ఆత్మకామం అకామం రూపం. బృహదారణ్యకోపనిషత్తు మీ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ముక్తి కావాలన్న కోరిక కాదు. ఎందుకంటే అది అన్ని కోరికలను తీసేస్తుంది కాబట్టి అది కోరిక కాదు. అది స్వభావ లక్షణాన్ని పొందటం. కోరిక అంటే ఏమిటంటే తనది కాని దాన్ని కోరటం. ఇప్పుడు తన భార్యతో తను ఉండటము కోరిక కాలేదు. రావణాసురుడికి కోరిక ఎందుకు అయింది? పరస్త్రీని అపహరించాడు కాబట్టి. కానీ తన భార్యతో తను ఏం చేసుకున్నది కోరిక అనలేదు కదా. ధర్మబద్ధం చేసింది. ఆధ్యాత్మికానికి అది కూడా తప్పైనా సరే, మామూలుగా లౌకిక ధర్మానికైతే అది సరిపోతుంది. తనది కాని దాన్ని కోరటం కోరిక అవుతుంది. మనం ఇక్కడ ముక్తి సాధనలో ఏం కోరుకుంటున్నాం? ముక్తి అంటే తన స్వభావ స్థితిని చేరుకోవటం, స్వభావమును పొందటం. అక్కడ కొత్తగా పొందాం, ఉన్నదే తీసుకుంటాం, అంతే కదా. మనకున్నదే సచ్చిదానంద స్మృతి, మన రూపమే స్వచ్చిదానంద స్మృతి. కాబట్టి దాన్ని పొందుతాం. అది కోరిక కాదు. కానీ ఇక్కడ కోరిక అంటే ఏమిటి? కోరిక అంటే ఫస్ట్ కముకాంతం ధాతు. బాగా ముందు అర్థం చేసుకోవాల్సింది. కముకాంతం అంటే ప్రకాశం అని అర్థం. ఒక ప్రకాశము అని చూపిస్తున్నారు. కోరికకు అర్థం ఏదో అని చూపించట్లేదు. ఆ ప్రకాశం ఏమిటి? ఎప్పుడైతే ఆత్మ ప్రకాశము తెలియదో అన్యప్రకాశం వస్తుంది దాని మీద. ఆత్మప్రకాశం తెలిసిన వాడికి అన్యప్రకాశం అక్కర్లేదు. వేరేది నన్ను ఆకర్షిస్తుంది అంటే నీ స్థానంలో నీకు తృప్తి లేదు, అందుకే ఆకర్షణ కలిగింది. తన భార్యతో తన తృప్తి పొందని వాడే వేరే స్త్రీని వైపు కన్నెత్తి చూస్తాడు. తన భార్యతో తను సంతోషంగా ఉన్నవాడు వేరే స్త్రీని చూస్తాడా? చూడడు. అట్లాగే తన యందు తాను తృప్తిగా ఉన్నవాడు ఇక కోరికను కోరడు. తన యందు తాను ఎందుకు తృప్తిగా లేడు? తనకున్నది ఏమిటో తనకు తెలియదు. తన స్వరూపమే ఆనందం. ఆనందం అంటేనే సమృద్ధి. ఆ ఆనందం తనకు ఎందుకు లేదంటే తెలియక. తన స్వరూపం తనకు తెలియనందువల్ల బయటది కావాలని కోరుతున్నాడు. బయటది కావాలని కోరిన వెంటనే ఏమవుతుంది? తన స్వరూపాన్ని బయటికి వదిలేస్తాడు మనిషి. నేను అన్న స్వరూపాన్ని దానికి ఇస్తాడు. అందుకే మనం చూడండి, మనం కోరిన విషయానికి చాలా విలువనిస్తాం. మనం ఎవరైతే మనకు ఇష్టం ఉంటారో వాళ్ళకి చాలా గౌరవాన్ని ఇస్తాం. ఎంత గౌరవాన్ని ఇస్తామంటే నేను అన్న స్థానానికి ఎంత గౌరవం ఉంటుందో ఆ విషయానికి అంత గౌరవం ఇస్తాం, ఆ వ్యక్తికి అంత గౌరవం ఇస్తాం. ఎవరిని? నాకు కావాలి, నాది అనుకున్నదాన్ని. ఇప్పుడు కోరికలు మనిషికి తప్పు చేయిస్తే అనుకుందాం. ఉదాహరణకు మనిషి సంపాదిస్తాడు. సంపాదించటం పాపమా? కాదు. అది పాపం ఎప్పుడవుతుంది? అన్యాయ మార్గాల్లో, అధర్మ మార్గాల్లో ప్రవర్తన చేసి సంపాదిస్తే. మరి అధర్మం, అన్యాయం చేస్తున్న వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు? తన కోరికలు తీర్చుకోవడానికి తన కోసమే చేసుకుంటాడా? తన భార్యా పిల్లల కోసం చేస్తాడా? భార్యా పిల్లలకు. అంటే నేను అన్న స్థానాన్ని భార్యకు పిల్లలకు కూడా పంచిచ్చాడు. ఇచ్చి నా వాళ్ళని చేసుకొని ఇప్పుడు వాళ్ళ కోసం అంటున్నాడు. దీంట్లో ఇది మంచి మనకు కథ. మీకు వాల్మీకి కథ తెలుసా? చెప్పాడు. వాల్మీకి ఎవరి కోసం పాపం చేశాడు? చిన్న ఆ మాట అసలు మనందరికీ ఎన్నిసార్లు వాల్మీకి కథ వింటే మాత్రం మనకేమైనా అర్థమైందో పాడ? ఆయనకు ఒకసారిలో అర్థమైపోయింది. ఎవరి కోసం ఈ పాపం చేస్తున్నామంటే భార్యా పిల్లలకు అన్నారు. ఆ భార్యా పిల్లలు తీసుకోరు, నా పాపంలో పాలు పంచుకోరు అన్న వెంటనే వైరాగ్యం వచ్చేసింది. ఇప్పుడు మనము ఎంతమంది భార్యా పిల్లల కోసం అని పేరు చెప్పి ఎన్ని మోసాలు, అబద్ధాలు చేసి ప్రవర్తన చేస్తున్నామో ఒకసారి ఆత్మపరిశీలన చేసి తరచి చూసుకోవాలి. ఎక్కడెక్కడ పనిచేస్తున్నాము, ఉద్యోగ ధర్మమైన, వ్యాపార వృత్తి ధర్మాలు ఎక్కడైనా సరే ఎందుకు చేస్తున్నాము? మనం చెప్పేది ఏమిటి? నా భార్యా పిల్లలు సుఖంగా ఉండాలని. చేసే వాడెంత సుఖంగా ఉంటాడో చెప్పండి. మగవాళ్ళ స్టేటస్ ఎక్కడ కనిపిస్తుంది? ఇంట్లో వాళ్ళ భోగంలో కనిపిస్తుంది అంతేనా? పాపం వాళ్ళు ఎంత అనుభవిస్తారు? వాడికి సంపాదనే సరిపోతుంది, భోగించేంత తీరిక ఎక్కడుంది?
అదంతా ఎక్కడ వాళ్ళ మీద అయ్యింది. ఇప్పుడు వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ చదువు కోసమే ఇప్పుడు లంచం తీసుకున్నాడు అనుకోండి, పిల్లలని డాక్టర్ చదివించాలంటే ఇప్పుడు ఏం చేయాలండి? కోట్ల రూపాయలు ఇవ్వాలి. కోటి కూడా లేదు, కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ కోట్ల రూపాయలు ఇవ్వటం కోసం అన్యాయం చేసి నేను కూడా లంచం తీసుకొని చేస్తానంటాడు. ఆ డాక్టర్ చదివిన వాడు మళ్ళీ కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి వాడు కూడా మళ్ళీ కోట్లు సంపాదించాలి. ఇప్పుడు ఏమైనా న్యాయబద్ధమైన ట్రీట్మెంట్ చేస్తే ఎవరికి రోగాలే ఉండవు సరిగ్గా, వీళ్ళు డాక్టర్లు చెప్పకపోతే. డాక్టర్ వల్ల రోగాలు వస్తున్నాయి కానీ రోగాల వల్ల డాక్టర్లు పోషింపబడటం లేదు. ఈ కాలం అయితే చెకప్కి వెళ్ళినందుకే రోగం వస్తుంది, లేకపోతే వాడికి ఏం ఉండదు. కనుక ఇప్పుడు ఏమైంది, ఎక్కడ మొదలు పెట్టాడో అదే మళ్ళీ తిరుగుతూనే ఉందా లేదా? పాపపు ప్రవర్తన తిరుగుతూనే ఉంది. ఎందుకు? నా అనుకున్నాడు, నేనుకిచ్చినంత విలువ పరాయి దానికి ఇచ్చాడు కాబట్టి ఆ పరాయి దాని మీద వ్యామోహమే కోరికకు కారణం. నేను అన్న విలువ తెలియలేదు వాడికి. నేను విలువ తెలిస్తే ఇట్లా చేస్తాడు ఎవడన్నా? అయితే అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ కూడా ఇప్పుడు నిజమైన తనను గుర్తిస్తే అక్కడ కూడా అదే నేను ఉంది. సచ్చిదానంద స్మృతి ఇక్కడ గుర్తింపబడిన వెంటనే మీకు అయ్యేది అసలు సౌభాగ్యం ఏమిటంటే అందరి లోపల సచ్చిదానంద స్మృతి కనిపిస్తుంది. అప్పటిదాకా తన లోపల అంతటా ఉన్న సచ్చిదానంద స్మృతి ఎప్పటిదాకా కనిపించదు, తన లోపల దర్శనం అయ్యేదాకా బయట కనిపించదు. తన లోపల దర్శనమైన రోజు అంతటా అదే ఉందని కనిపిస్తుంది. అంతటా అదే ఉంది అని దర్శనానికి చేరుకుంటేనే అది పూర్ణ జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. నేనొక్కడిని సచ్చిదానంద స్వరూపాలు, మిగతా వాళ్ళందరూ దేనికి పనికిరాని వేస్ట్ ఫెలోలు అంటే అది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడవుతుంది? నా లోపల యదేవేహ తదమూత్ర యదమూత్ర తదన్విహ, అక్కడేదుందో అదే ఇక్కడుంది, ఇక్కడేదుందో అక్కడ అదే ఉంది అని గుర్తింపుకొచ్చేదాకా మనిషి పూర్ణుడు కాడు. కనుక దేని చేత ప్రేరేపింపబడుతున్నావో ఆ కోరిక ఎక్కడి నుండి వస్తుంది? మూల కారణం రజోగుణం అంటున్నారు. రజోగుణ సముద్భవ కామ, రజోగుణ సముద్భవ క్రోధ. కామం క్రోధం ఎప్పుడు కూడా కవల పిల్లలు లాంటివి. ఒకటి ఉన్న చోట ఇంకొకటి ఉంటుంది. అసలు కోపం ఎందుకు వస్తుందండి మనిషికి? కోరిక తీరకపోతే. మామూలుగా మనం అంటాం అట్లా కాదు కదా, కొన్నిసార్లు కోరిక తీరకనందుకు కాదు, ఎదుటివాడు నా మాట వినకపోతే కోరిక వస్తుంది. నీ మాట వినాలనటం కూడా కోరికే కదా. నేను అనుకున్నదే జరగాలి, నేను అన్నట్లే జరగాలి అనుకున్నావు కనుకనే నీ మాట వినకపోతే కోపం వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుంది? చెప్పడం మన ధర్మం, వినకపోవటం వాడి కర్మ, అంతేనా? అప్పుడు కోపం మనకెందుకు? అందుకే జ్ఞానులు ఎప్పుడైనా ఎట్లా ఉండాలని చెప్పుకున్నాము? జాగ్రత్తగా ఉండాలి. తెలిసినవాడు శాంతంగా ప్రవర్తించాలి. తనకు లేని శాంతం అక్కడ ఉండాలంటే బోధించేటప్పుడు తనకు లేని సంతృప్తి, తనకు లేని శాంతి అక్కడ ఉండాలని బోధిస్తే ఎవరికి అంటదు. పైగా వాడు వేలెత్తి చూపిస్తాడు, అంతేనా? కనుక ఇక్కడ రజోగుణం వల్ల కోరిక పుడుతుందని చెప్తున్నారు. రజోగుణం ఎక్కడి నుండి వచ్చింది? రజోగుణం అంటేనే రజస్సు అంటేనే రంజి రాగే ధాతు, ప్రీతి, విపరీతమైన ప్రీతి. మనిషికి ప్రీతి ఉంది, అది ఎవరి మీద ఉంది? తన మీదనే ఉంది. నిజానికి చెప్పాలంటే నా వాళ్ళ కోసం చేస్తున్నాను అంటున్నాను. నా వాళ్ళు కాబట్టి భార్య కోసం అన్నీ చేస్తూనే ఉంటాడు. విడాకులు ఇచ్చిన తర్వాత విడాకులు ఇస్తే అప్పుడు ఆ భార్యకు మీద అంత ప్రీతి ఉంటుందా? ఉండదు కదా. మరి అంటే నాకు సంబంధం అయితేనే అంత ప్రేమ, కానీ వ్యక్తి మీద మనకేం ప్రేమ లేదు, నా మీద ప్రేమ ఉంది అంతే. నా వాళ్ళు అనే ఆ మమత్వం మనది. మన మమత్వం మీద మనకు ప్రీతి, కానీ వ్యక్తి మీద ఉండదు. వ్యక్తి కొంచెం దూరం అయిపోతే పోయింది. స్నేహితుడు ఉంటాడు, సంవత్సరాల తరబడి స్నేహం నడుస్తుంది, చిన్న మాట మన స్పర్ధ వస్తుంది. స్నేహితులకు ఎప్పుడు వస్తుంది స్పర్ధ? బియ్యం వండుకున్నారు అనుకోండి, అప్పుడే స్పర్ధలు వచ్చేస్తాయి. ఎందుకంటే పిల్లలు ఇద్దరు పోట్లాడుకుంటారు, వీళ్ళకి స్నేహం చెడుతుంది. చెడ్డ తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు? శత్రువయ్యాడు. బియ్యం అందుకొని శత్రువయ్యాడు, అంతేనా? అప్పటిదాకా వాడు ప్రాణ స్నేహితుడు, ఇప్పుడు ప్రాణశత్రువు, అంతేనా? అన్నీ నాతో పోల్చే కానీ వాడి మీద ప్రేమ ఏం లేదు, వాడి మీద పగ కూడా లేదు. మనకు నిజంగా తెలుసుకోవాలంటే ప్రేమ వాడి మీద లేదు, పగ వాడి మీద లేదు. మనమే మన మీద అన్ని ఆరోపణలు చేసుకొని ఆ భావాలను వాడి మీద రుద్ది చూస్తున్నాం. ఎట్లా ఉంటుందంటే మొత్తం చుట్టూ గోడలన్నిటికీ అద్దాలు అమర్చిన గదిలోకి వెళ్ళారనుకోండి, ఏం కనిపిస్తుంది? ఎన్ని ఇమేజెస్ కనిపిస్తాయి తెలుసా మీకు?
చుట్టూ అద్దాలే ఉంటే ఎన్ని ఇమేజెస్ కనిపిస్తాయి? ఇన్ఫినిట్, అనంతం, అనంతమైన ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఎవరి ప్రతిబింబాలు అవి? మనవే. ఆ ప్రతిబింబాల కదలిక ఎవరిది? అంతేనా? అది ఎట్లా బాగా కదిలినా ఎట్లా కదిలినా ఆ కదలిక మనది. అట్లా అదే సృష్టి. సృష్టి స్వరూపం ఏమిటంటే చుట్టంతా అద్దాలు అమర్చున్న దాంట్లో మనం ఉన్నాం. ఎవరి లోపల ఏ భావాన్ని ఆరోపణ చేస్తున్నావో ఆ భావం నీ లోపల నుండి వచ్చిన నీ భావం, వాడి భావం కాదు అది. అసలు వాడనే వాడిని నువ్వు చూడవు, నిన్నే చూస్తుంటావు. ఇది సృష్టి స్వరూపం. మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం, మనం బయట చేసే పనులలో ఎన్నో కారణాలు ఉంటాయి, ఎంతో మందితో కలిసి చేయాల్సి వస్తుంది అనుకుంటాం. కానీ నువ్వు పూర్ణ శాంతుడి అయిపోతే అక్కడ ప్రభావం ఏది నీ మీద చూపించదు. కొద్దిగా అయినా దాని ప్రభావం మన మీద ఉందంటే ఇంకా మనకు ఆ గుణ ప్రభావం ఉంది అని అర్థం. ఈ ప్రీతి, ఆత్మ మీద ఉండే ప్రీతిని బయట ప్రయోగం చేసినప్పుడు అది రజోగుణం అవుతుంది. రజోగుణం యొక్క లక్షణం ఏమిటో తెలుసా మీకు? అనుకున్నది తీవ్రమైన, సాధించేదాకా తీవ్రమైన కోరిక ఉంటుంది వాడికి, తీవ్రమైన మోటివేషన్ ఉంటుంది. అది రజోగుణం. ఎందుకంటే లోకంలో ఎదుగుతారు చూసారా, ఏ రంగంలో ఎదిగినా సరే రజోగుణం లేకపోతే ఎదగరు. ఏ రంగం అయినా సరే, ఎదగటం తప్పో ఒప్పో తర్వాత సంగతి. అక్కడ ఏదైనా సరే ఆ రంగంలో అంత రాణించాలంటే తీవ్రమైన కోరిక ఉండాలి మనిషికి. తీవ్రమైన కోరిక లేకపోతే సాధించడు. మంచా చెడ అన్నది ఇక్కడ ప్రస్తావన కాదు. రజోగుణం యొక్క లక్షణము, ప్రయోగం ఎట్లా ఉంటుంది, తీవ్ర స్థాయిలో ప్రయోగం ఎట్లా ఉంటుంది. ఈ ఈ ఈ తీవ్ర రజోగుణం ఉన్న కోరిక దానికి శత్రువు. లేకపోతే మామూలుగా మన అవసరాలు తీర్చుకోవడం కోరికలు కాదవి. అవసరాలు తీర్చుకుంటాం. దేనికోసం తీర్చుకుంటాము? దేహాన్ని బ్రతికించటం కోసం, దేహము వ్యవస్థ నడవటం కోసం. అంత మాత్రం పని చేస్తే ఇప్పుడు ఉద్యోగం చేయటం కోరిక అనరు దాన్ని. ఉద్యోగం చేయటము బ్రతుకు తెరువు. బ్రతకటం కోసం చేసే పని బ్రతుకు తెరువు అంటాం కదా. ఆ బ్రతుకు కోసమే చూస్తున్నావా, లేదా నీ బయట నిన్ను రెచ్చగొట్టే ప్రవర్తన బయట ఉందా? తీవ్రత అన్నమాట. తీవ్రత ఎంత ఉంది? ఈ రజోగుణాన్ని తను లోపల చూడాలి. ఎంత తీవ్రమైన రజోగుణం ఉంటే అంత తీవ్రమైన కోరిక ఉంటుంది. ఎంత తీవ్రమైన కోరిక ఉంటే అంత తీవ్రమైన కోపం వస్తుంది. ఈక్వేషన్ ఇది. మన కోపం బాగా ఉందంటే ఒకటే అర్థం, కాసేపు ఆగా ఆలోచించాలి. మన పిల్లలు అస్సలు మాట వినటం లేదండి, కోపం రాదా? అందరి సమస్య ఇదే ఉంటుంది కదా. తిట్టడం గురించి చెప్పినప్పుడు ఎక్కువగా ఇవే గుర్తొస్తుంటాయి. అంతేనా? డిసిప్లిన్ లేదు ఎవ్వరికి, చెప్పిన మాట వినరు ఎవ్వరు. చెప్పిన మాట వినాలంటే మీకు బాగా గుర్తుంచుకోండి, తిట్టి చెప్తే అది ప్రభావవంతంగా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, ప్రశాంతంగా చెప్తే ఉంటుందా? ప్రశాంతంగా చెప్తే అసలు వినట్లేదు, మీరు అన్నీ ఇట్లాగే చెప్తారు కానీ ప్రవచనాల్లో చెప్పినంత సులభం కాదు పిల్లలకు చెప్పటం అంటారు. అంతేనా? ఆచరించి చెప్తే ప్రభావం ఉంటుంది. ప్రశాంతంగా చెప్పటం ఎట్లా ఉండాలంటే, వాడి ముందు మనం కొంచెం చెలించినా కూడా వాడు మన మాట వినడు. మనం స్థిరంగా ఉండి ప్రశాంతంగా చెప్తే వాడికి అందుతుంది. మనం ఆరాట పడితే, ఇప్పుడు బాగా చదువుకోవాలి, వాడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వాడు చదువుకోమంటే వినటం లేదు. ప్రశాంతంగా చెప్పే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు, కానీ ఎంతసేపు ఉంటుందో తెలుసా ఆ ప్రశాంతత? గంట సేపు తర్వాత వాడు కనుక మాట వినకపోతే ఆ ప్రశాంతత పోయి అరుస్తారు, మొదలు పెట్టేస్తారు. అప్పుడేనా? ఇంకా ప్రశాంతత నిలుపుకో, కాస్త ఇంకా ఓపిక వహించు, వాడు వింటాడో చూడండి. మనం చెలిస్తున్నాం కనుకనే వాళ్ళు వినటం లేదు. చెలించి చెప్తే వినడు, స్థిరంగా చెప్తే వింటాడు. స్థిరంగా చెప్పిన మాట సూటిగా వాడి లోపలికి వెళ్తుంది. మనం అరిచి కొన్నిసార్లు అరవాల్సి వస్తుంది అనుకున్నాం. పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా అరవాల్సి వచ్చింది అనుకున్నాం. అరుపు ఎట్లా ఉండాలి? పగతో అరిచినట్టు తిట్టినట్టు చెప్పాలా, లేక వాడికి అర్థం కావటం కోసం చెప్పాలా, నటించాలా? ఇంకొకటి, ఇక్కడ కూడా అరచి చెప్తే వాడు వింటాడు అనుకొని నటననే అనుకొని చేస్తున్నాం అనుకోండి. మీకు తెలుసా, చాలామంది తల్లిదండ్రులకు నటించి జీవిస్తారు. అందులో వీడు చిరాకుతోనే బ్రతుకుతుంటారు ఎప్పటికీ. చూసారా ఇళ్లలో ఎట్లా ఉంటుందో? ఎప్పుడు చూసినా చిరాకే ఉంటుంది, భర్తకు, భార్యకు, పిల్లలకు, అందరికీ. ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఇష్టపడరు.
ఫేస్బుక్ ఫ్రెండ్తోనైనా మాట్లాడతాడేమో కానీ పక్కకున్న అమ్మ నాన్నతో వీడు చస్తే మాట్లాడాడు, వీడు కష్టం చెప్పుకోడు. ఎందుకు అట్లా అయ్యింది? మనం నటిస్తున్నామా జీవిస్తున్నామా తెలుసుకోవాలి. వాడు మారటం కోసం కొంచెం అరిచామా, లేకపోతే వాడికి విరక్తి కలిగేటట్టు అరుస్తున్నామా? ఒకసారి ప్రయోగంలో అది ఫెయిల్ అయింది కదా, అరిస్తే వాడు వినలేదు. ఈసారి ఏం చేయాలి? ఓర్పు వహించాలి, ఓపికగా చెప్పి చూడాలి. ఎన్నోసార్లు ఎంతోమంది మీద అరిచి చెప్పి వాడిని మార్చే ప్రయత్నం చేశాం, వాడు మారలేదు. అప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మన అరుపుకంత విలువ లేదు, మన నటనైనా సరే అది వాడికి అందటం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? పద్ధతి మార్చాలి. ఎదుటివాడు అర్థం చేసుకోలేనప్పుడు వాడి స్థాయికి దిగి, వాడి స్థాయిలో ఇప్పుడు కనుబెదురుతో చెప్తే కూడా వినేవాళ్ళు పూర్వం ఉండేవాళ్ళు. కళ్ళురిమి చూస్తే తల్లిదండ్రి ఇంకెవరైనా సరే వాడు సర్దుకునేవాడు. ఇప్పుడు కళ్ళు ఉరిమి కాదు కదా, నువ్వు కళ్ళు బయటికి వేసి చూసినా వాడు అసలు సర్దుకునే లేదు. అంటే మూర్ఖుడు అన్నమాట ఎదుటివాడు. కనుసైగతో తెలుసుకుంటే వాడు తెలివైన వాడని అర్థం, సెన్సిటివ్గా ఉన్నవాడు, వాడు కొంచెం చెప్తే అర్థం చేసుకునేవాడు. ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదంటే అంత మూర్ఖత్వం వాళ్ళ లోపల ఉందని అర్థం. ఆ మూర్ఖుడికి ఏం చేయాలి? ఓర్పుగా చెప్పాలి. మన స్థిరత్వమే మూర్ఖత్వానికి అక్కడ సమాధానం అవుతుంది. అంటే కోరిక వల్ల మనం చలించడం ఎందుకు వస్తుంది? మన కోరిక వల్ల. ఏ విషయమైనా సరే చలిస్తున్నాము అంటే అక్కడ కోరిక ఉంది. ఏ రకమైన రియాక్షన్ అంటాం మనం, ఏ రకమైన రియాక్షన్ వచ్చిందన్నా సరే అక్కడ కోరిక ఉంది. సాధనలో కూడా అవుతుంది ఇదంతా. సాధనలో చాలామందికి సాధనలో ప్రవేశించిన తర్వాత వీడి జ్ఞానం అనిపిస్తుంది, వీటి వాళ్ళందరూ అజ్ఞానులు అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చుట్టుపక్కల అందరూ అజ్ఞానులు ఉన్నారు, నేనేమో జ్ఞానిని, నేను భగవద్గీత వినొచ్చాను కదా, మరి జ్ఞానిని కదా అనుకున్నట్టు ప్రవర్తించి ఏం చేస్తారంటే నా సాధనకు వీళ్ళందరూ అడ్డం వస్తున్నారు, ఈ అజ్ఞ ప్రజలందరూ నాకు అడ్డం వస్తున్నాడు అనుకుంటారు. ఇదో పెద్ద అజ్ఞానం మళ్ళీ. కనుక ఎక్కడైనా సరే తీవ్రమైన కోరికకు వెనుకాల రజోగుణం ఉంది అంటున్నారు. రజోగుణం ఎందుకుంది? ప్రీతి వల్ల. ప్రీతి ఏమిటంటే ఆ ప్రీతి ఉండటం తప్పు కాదు, ఎందుకంటే ప్రీతి తన మీద తనకుందని దాన్ని తిప్పటం అంతే. తన మీద తనకున్న ప్రీతినే తప్పుగా చూసి దాని మీద ప్రీతి అనుకుంటున్నాడు. నేను మీద ప్రీతి నా వాళ్ళ మీద ప్రీతిలాగా కనిపిస్తుంది, నాకు ఇష్టమైన వస్తువుల మీద ప్రీతిలాగా కనిపిస్తుంది. కనుక ఆ నేను మీద ప్రీతిగా మరిచినప్పుడు అది సర్దుకుంటుంది. సర్దుకోవటం ఎట్లా అవుతుంది? దాన్ని తీసేయలేం మనం. దేహధారిగా ఉన్నవాడు త్రిగుణాలను అతిక్రమించలేడు పూర్ణంగా. కాబట్టి దాన్ని ఏం చేస్తాడు? ఆత్మవైపు ఆత్మకామం చేస్తాడు. ఏదైతే ఇన్నాళ్ళు కోరికల కోసం ప్రవర్తించావో ఈరోజు దాన్ని ఆత్మకామం చేసుకోవాలి. నీ మీద నీకున్న ప్రీతికి దాన్ని మలుచుకుంటే ఆ కోరికల వేగం అదే తగ్గిపోతుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాశనః అట. మహాశనః అంటే ఏమిటంటే మనం అనుకుంటాం ఈ ఒక్కసారి ఇది ఒక్కటి చేసేస్తే సరిపోతుందిలే, ఈ ఒక్కసారి అని వాడు ఎన్నిసార్లైనా. ఈ మధ్య ఈ సైకియాట్రిస్టులు చెప్తున్నారు, ఈ ఫోన్లో రీల్స్ చూస్తున్నారు కదా మనుషులు. రీల్స్ చూస్తారా మీరు అందరూ? రీల్స్ చూడటం ఎట్లాంటిదంటే ఒక్క రీల్ 2 minutes అనుకొని చూస్తే 2 hours అవుతుందట. దాని తర్వాత వేలిట్లా అని చూసి ఈ రీల్స్ ఎంత ఉంటాయి? ఒక 30 seconds 1 minute ఉంటాయి. అవి పెద్ద పెద్ద వీడియోలు చేసి చూస్తే టైం వేస్ట్ అవుతుందని రీల్స్ వచ్చినాయి. రీల్స్ చూస్తుంటే ఏమవుతుంది? కొంచెం సేపే చూస్తారని అనుకుంటారు, కానీ అట్లా కావట్లేదు. వీడియో ఒకటైతే కొంచెం సేపు చూసి ఆపేస్తాడు వాడు, ఎందుకంటే గంట వీడియో వినాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. తర్వాత ఏం చేస్తాడు? దాన్ని ఆపేసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఉండేటప్పటికి మొత్తం చూస్తాడు. అట్లాగే దానికి అడిక్ట్ అవుతుంటాడు. మళ్ళీ దాని పక్కనే ఇంకో రీల్ వస్తుంటుంది. అది రాగానే అదే ఓపెన్ అవుతుంది. ఈ మధ్య యూట్యూబ్లో తెరవగానే ఒకటి అదే వస్తుంది. అదేమిటో దాని రోగం వచ్చిందేమో మరి, అది కూడా ఒక వాడ ట్రిక్ అయి ఉంటుంది. తెరవగానే ఏదో ఒకటి దానంతట అదే రీల్ ఓపెన్ అయిపోతుందో ఏదో వచ్చేస్తుంది. అట్లా ఎందుకు ఇవన్నీ అంటే ఒక్కసారి దాన్ని మొదలు పెడితే మహాశనః, అది దాని ఆకలి తీరేది కాదు. దాని ఆకలి ఎట్లా ఉంటుంది? ఇంకా ఇంకా అంటుంది. రాక్షసుడు అదేదో బకాసురుడు ఉంటాడా, ఇది తిన్న కొద్దీ ఏమంటాడు? ఇంకా తీసుకురమ్మంటాడు. ఇంకా అట్లా ఉంటుంది ఈ కోరికల ఆకలి, అది ఎప్పటికీ తీరదు. కనుక మనిషిని ఈ కామము క్రోధము వశం చేసుకున్నాయి. అదే కారణం పాపం చేయటానికి, ఇంకేం కారణం లేదు. అది కూడా ఎవరిది? నీ మనస్సే.
ఆ కోరికలు కోరేది ఎవరు? అదెవరు అనుకోవద్దు. అదెవరు? మన మనస్సే. మన మనస్సే, కామపూరితమైన మనస్సే కారణం. సుఖ దుఃఖాలకు కూడా అదే కారణం. సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరో దదాతి కుబుద్ధిరేష. వాడి కుత్సితమైన బుద్ధి, వాడి కుళ్ళి బుద్ధి, వాడి కుళ్ళు మనస్సే కారణం, కానీ సుఖ దుఃఖాలు కూడా మనకెవ్వరు ఇవ్వటం లేదు. కనుక ఎప్పుడు దీన్ని తీసేసుకునే ప్రయత్నం, మూలాన్ని తీసేసుకోండి. దీన్ని తీసేసుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. దాన్ని అట్లాగే ఉంచేసి మన కోరికను ఆత్మ మీదకి మరలు చేస్తే అదే పోతుంది. మన ప్రీతిని ఆత్మ మీదకి మరల చేస్తే అదే పోతుంది. కనుక దాని తర్వాత ఉపమానం చూపిస్తున్నారు స్వామి. ఏమంటున్నారంటే ఇక్కడ ధూమేన ఆవ్రియతే వహ్ని యథా ఆదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేన ఇదమావృతం. 3 ఉపమానాలు చూపిస్తున్నారు. ఈ కామక్రోధాదులు కలగడానికి కారణమైన రజోగుణము తనకున్న తెలివిని ఎట్లా కప్పేస్తుందంటే, ధూమేన ఆవ్రియతే వహ్ని, నిప్పును పొగ ఆవరిస్తుందట. నిప్పును కట్టే పచ్చిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? నిప్పు పెడితే పొగ వస్తుంది. పొగ వచ్చి నిప్పు ఉందో లేదో మనకు స్పష్టంగా కనిపించనివ్వకుండా చేస్తుంది, అంతేనా? అట్లా నిప్పును పొగ ఆవరిస్తుందట. ఇంకా యథా ఆదర్శో మలేనచ్చ. ఆదర్శం అంటే అద్దం. అద్దమును మీద దుమ్ముబడితే అద్దంలో ప్రతిబింబం కనిపించకుండా చేస్తుంది, అట్లాగట. ఇంకొకటి యథ ఉల్బేన ఆవృత గర్భ. గర్భస్థ శిశువు మావి చేత కప్పబడి ఉంటాడు, అవునా? అట్లా 3 ఉపమానాలు చూపిస్తున్నారు. మనకున్న సచ్చిదానంద స్వరూపమును కనిపించనివ్వకుండా మన జ్ఞానాన్ని ఆవరించి 3 ఉపమానాలతో చూపిస్తున్నారు. దీనికి 3 ఉపమానాలకు కూడా 3 గుణాలను చూపిస్తారు. నిప్పును ఆవరించిన పొగ సత్వగుణం వంటిదట. నిప్పును ఆవరించిన పొగ దేనివల్ల ఉంది? నిప్పు వల్ల ఉందా? పొగ నిప్పు వల్ల రాదు, ఎప్పుడు కూడా కట్టె వల్ల వస్తుంది. కట్టెలో తడి ఉంటే ఆ తడి వల్ల నిప్పు వస్తుంది. కానీ ఇది ఎటువంటిది? ఎంతసేపు ఉంటుంది? కాసేపు నిప్పు అట్లాగే ఉంటే ఆ తడిని తీసేసుకొని అది పొగని దూరం చేస్తుంది. అంటే తీసేయటం చాలా సులభం, అంతేనా? మనం పొగ వస్తుంటే ఏం చేస్తాం? ఊదుతాం. ఊదినప్పుడు ఏమవుతుంది? నిప్పు రగులుతుంది. రగిలినప్పుడు తడిపోతే ఇంకా పొగ రాకుండా మనకేమి ఇబ్బంది కలగదు. అంటే సత్వగుణం వంటిది. సత్వగుణం కూడా మన జ్ఞానాన్ని ఆవరిస్తుంది. 3 గుణాలు 3 కూడా ఆవరిస్తాయి. అందులో తీవ్రమైంది రజోగుణము. సత్వగుణం కూడా మనని ఆవరిస్తుంది. సత్వగుణం ఏమిటంటే ఎట్లాగంటే అన్నీ తెలిసినా సరే సర్లే కానీలే ఎట్లాగో అట్లాగంటాడు. మారదాం అనుకోడు, సర్లే కానీలే అంటుంటాడు. పోనీ తనను మారినా కూడా పక్కవాడికి చెప్పడానికి సత్వగుణంలో ఎట్లా ఉంటుంది? మొహమాట పడతారు. చూసారా ఎప్పుడైనా మీరు? మంచి చెప్పడానికి చాలా మొహమాట పడిపోతారు మనుషులు. ఎందుకంటే ఏమో అట్లా చెప్పొచ్చో చెప్పకూడదో అంటేనా మనకు తెలుసు, కానీ చెప్పొచ్చో చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకులే, వాడిదేదో వాడు ఉంటాడు, మనదేదో మనం ఉందాం. ఇది సత్వగుణం అన్నమాట. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం ఏం చేస్తుంది? లౌకికనే ఒప్పుకుంటుంది. లౌకిక ధర్మాన్ని ఒప్పుకొని సరే లోకం ఎట్లా ఉంటే మనకేంటి, మనమేదో మనం ఉందాం, మనమేదో మనం చేసుకుందాం అని అనుకుంటాడు. ఈ సత్వగుణం. ఇంకా అట్లా ఉండి ఏం చేస్తాడంటే 2 పడవల మీద కాళ్ళు పెడతాడు. 2 పడవల మీద కాళ్ళు అని విన్నారా ఎప్పుడైనా? ప్రయాణం చేసేటప్పుడు 2 పడవల్లో కాలు పెడితే ముందుకెళ్తాడా? అట్లాగే కాసేపు లౌకికాన్ని ఒప్పుకుంటుంటాడు, కాసేపు ఆధ్యాత్మికాన్ని ఒప్పుకుంటాడు. కాసేపు ఇటు ఉంటాడు, కాసేపు అటు ఉంటాడు. అట్లా ఉన్నవాడు సత్వగుణంలో ఇరుక్కుపోతాడు అనమాట. వాడికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నప్పటికీ అది ఉపయోగానికి రాకుండా ఉంది. ఎందుకంటే ఆరలే. తడేమిటి? ఇంకా సంసార భావం తడి. సాంసారిక భావాలు ఇంకా ఆరిపోలేదు కాబట్టి ఆ ఆరేదాకా పొగొస్తూ ఉంటుంది. పొగొస్తే ఏమవుతుంది చెప్పండి? కళ్ళు మండుతాయి, అంతేనా? మనం కూర్చోలేము, అక్కడ ఉండలేము. అట్లా ఉంటుంది. సత్వగుణంలో కూడా ముందుకు వెళ్ళలేడు మనిషి. జ్ఞానాన్ని ఆవరించి ప్రవర్తిస్తుంది సత్వగుణం. 2వ ఉపమానం ఏమిటి? అద్దం మీద మాలిన్యం అట. అద్దం మీద మాలిన్యం ఎట్లా ఉంటుంది? ప్రతిబింబాన్ని చూడనివ్వదు. లోకంలో సృష్టి అంతా ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతిబింబ రూపం. సృష్టి అంతా మనకు ప్రతిబింబమే.
మన మన రూపమే అక్కడ రిఫ్లెక్ట్ అయి కనిపిస్తుంది. కానీ మనకి ఎందుకు స్పష్టంగా కనిపించటం లేదు? మురికి చేత ఆవరింపబడిన అద్దంలో బొమ్మ ఎట్లా కనిపించదో, ఇప్పుడు మన మొహం మీదే మరక ఉందనుకోండి, ఆ మరక తెలియాలంటే మనకి ఎట్లా తెలుస్తుంది? అద్దంలో చూసుకొని అద్దాన్ని తుడుస్తామా, ఇక్కడ తుడుచుకుంటాం. మనం ఏం చేస్తున్నాము, అద్దంలో కనిపించట్లేదు మనకు, అద్దంలో మొత్తం మురికి పట్టిపోయి మన మన గుణం, మన ప్రతిబింబం అక్కడ కనిపించట్లేదు, మనకున్న దోషాలు మనకు కనిపించటం లేదు. ఎట్లా అంటారు, తన వీపు తనకు కనిపించదు అన్నట్టుగా తన దోషాలు తనకు కనిపించకుండా ఉన్నాయి స్పష్టంగా. ఎందుకు? కోరిక చేత ఆవరింపబడింది. అది రజోగుణపు కోరిక చేత మనకు చిత్తం స్పష్టంగా తెలియాలి, మనకు అన్నీ మన లోపలే తెలిసేటట్టు డిజైన్ ఉంది. తెలుసా మీకు? ముందు ఏది జరిగినా ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. మనకు తెలియకుండా వేరే వాడికి తెలిసే అవకాశమే లేదు. అటువంటిది మనకు ఎందుకు తెలియట్లా? ఎందుకంటే మన చిత్తం మీద కోరికల మాలిన్యం ఉంది. మాలిన్యం, ఇప్పుడు మలేనచ అంటే మాలిన్యం, దుమ్ము పట్టిపోయింది, దాన్ని తుడవాలి. అయితే రజోగుణపు మాలిన్యం ఎట్లా ఉంటుందంటే కేవలం దాన్ని తుడవటానికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా కార్ నడిపించేటప్పుడు బయట వాతావరణము మంచు పట్టి ఉందనుకోండి, పైన ఎట్లా వస్తుంది? మబ్బు పట్టిపోతుంది. దాన్ని తుడవాలంటే ఏం చేస్తారు? లోపల నుండి తుడిస్తే పోతుందా? బయట వైపర్తో తుడిస్తే పోదు. అప్పుడు ఏం చేస్తారు? ఏం ఆన్ చేయాలి? హీటర్ ఆన్ చేస్తే ఆ వేడి వచ్చి అది ఒక్క క్షణంలో ఇట్లా పోతుంది. అట్లాగే తన లోపల కోరిక తన ఆత్మప్రీతిని పెంచుకుంటే బయట ప్రీతి అదే పోతుంది. ఆ పెంచాలి, వేడిని పెంచాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనము దాటలేని గుణం మనకు ఉంది, అందరికీ గుణాలు ఒకలాగా ఉండదు, ఒక్కొక్కరికి తీవ్రంగా ఉంటాయి. సాధకులైన వాళ్ళు సత్వగుణాన్ని దాటగలిగిన రజోగుణాన్ని దాటడం ఎందుకు కష్టమవుతుందంటే రజోగుణం తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. అది ఆ తీవ్రతను తట్టుకోవాలంటే తీవ్రంగా మనం కూడా ప్రయత్నం చేయాలి, మన సాధన ప్రయత్నం కూడా తీవ్రంగా ఉండాలి. కొంతమందికి ఎట్లా ఉంటుంది? సాధన అవలీలగా అవుతుంది. కొంతమందికి బయట నుండి అడ్డంకులు రావటము, తన లోపల అడ్డంకులు రావటం కూడా ఎక్కువగా ఉంటాయి. అందరికీ అంత కష్టంగా కూడా ఉండదు. ఆ తేడాలు ఎందుకున్నాయంటే తీవ్రత, రజోగుణ తీవ్రత ఎక్కువ ఉన్న చోట స్ట్రగుల్, అంటే కొంచెం దానికి కష్టపడాల్సి వస్తుంది. అది చేయాలంటే ఏం చేయాలి? డోస్ పెంచాలి. డోస్ పెంచడం అంటే ఎట్లా ఉంటుంది? రోగం ఎంత తీవ్రంగా ఉంటే మందు అంత ఎక్కువ వేయాలి, అంతే కదా. ఆ ప్రయత్నం తీవ్రత అవసరం. మనది మనం గుర్తించి దాన్ని తీవ్రతతో తొలగించాలి. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే తన ప్రతిబింబం తన దోషం తను గుర్తించటం. ఇది చిన్నపిల్లల్లో ఎప్పుడైనా మీరు చూసారా? ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఎవరు చేశారని అడగానే అన్నయ్య అంటాడు. వాడు అంటాడా? అన్నయ్య కాకపోతే పక్కకి ఇంకెవడు ఉంటే వీడే చేశాడు అంటాడు. లేకపోతే ఎవరు లేకపోతే కూడా నేనైతే చేయలేదంటాడు వాడు. చూసారా ఎప్పుడైనా? వాడు ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా వాడు తప్పు ఒప్పుకోడు. అది బాల్య చపలత్వం లాంటిది. పెద్దవాళ్ళు కూడా అంతే కదండి. ఏ పొరపాటైనా దానికి కారణం బయట వెతుకుతాడు ముందు. ఆ బయట వెతుకుతున్నంతసేపు మార్పు రాదు. బయట వెతకకుండా ఎప్పుడైతే నేనేం పొరపాటు చేశాను ఇక్కడ అని వెతుక్కుంటే తప్పకుండా ఆ సమస్య తీరిపోతుంది. అది నిజంగానే ఒక్కొక్కసారి బయట వాళ్ళు అందరూ ఉంటారు, అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సంఘటన జరిగితే ఇంతమంది ఉంటారు అందులో, వాళ్ళతో ముడిపడింది అయినా కూడా దోషం తన మీద వెతుక్కుంటే తను మారితే అంత మారుతుంది. ఇది చాలా గొప్ప సూత్రం. కానీ అంత తొందరగా మనిషి ఒప్పుకోడు దానికి. మనిషి ప్రవృత్తి దాన్ని ఒప్పుకోనివ్వదు. ఎప్పుడైతే దోషం తనది అని ఒప్పుకుంటాడో వెంటనే మార్పు వచ్చేస్తుంది, వెంటనే మార్పు వస్తుంది. మనం మారటం లేదంటే మనం ఇంకా బయట నుండే దోషాన్ని పోవాలని ఎదురు చూస్తున్నామని అర్థం. బయట స్థితిగతులు మారాలి, రాహుకాలాలు, కేతుకాలాలు, గురు మహర్దశ, శుక్ర మహర్దశ వస్తుందేమో, అది వచ్చిన రోజు చాలా బాగుపడిపోతాం మనకి ఇంకే గ్రహకాల దోషాలేమో. నాయం జనోమే నా సుఖ దుఃఖ హేతో నా గ్రహకాల కర్మ మనఃపరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేత్యత అని పరమస్వామి వారు ప్రతి పుస్తకంలో ముందు పేజీలో రాసేవారు. అంటే గ్రహకాల దోషాలు కానీ కర్మ కానీ ఏది నీ సుఖ దుఃఖాలకు కారణం కాదు. నీ కామపూరితమైన నీ మనస్సే అన్నిటికీ కారణం అని తెలుసుకుంటే బాగుపడతాడు.
దోషం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మొదటి దోషం దేనికైనా సరే వేలు ఎప్పుడు ఎక్కడ తిరిగా మనకు అలవాటు అయింది ఏమిటి లోకంలో? బయట ఇట్లా చూపించడం, అంతేనా? లోకంలో కూడా చెప్తారు, ఒక్క వేలు బయటికి చూపిస్తుంటే 3 వేళ్ళు తనని చూపిస్తున్నాయి అంటారా? ఇప్పుడు మొత్తం అంతా ఇటే తిప్పుకోవాలి మనం సాధనలో ఎదగాలంటే. ఎందుకంటే అట్లా అయినప్పుడే పవిత్రత వస్తుంది, చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వచ్చేదాకా స్వరూపం అర్థం కాదు. సచ్చిదానంద స్మృతి అనుభూతిలోకి రావాలంటే చిత్తం శుద్ధం కావాలి. తన దోషాన్ని తాను తీసేసుకోవాలి. ఎవరి కోసమో కాదు చేసేది, తన కోసం. ఇది తెలుసుకున్న రోజు అద్దం మీద మురికి పడితే ఎట్లా తుడవాలి చెప్పండి? క్లాత్ ఎట్లా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఇంకా తడిగా ఉండాలా? మగవాళ్ళకి తెలియక పాపం వాళ్ళు తడిగా ఉండాలంటున్నారు, ఎప్పుడు తుడుచుండరు. అందుకని ఎప్పుడైనా సరే పొడిగా దుమ్మున్నప్పుడు బట్ట కూడా పొడిగానే ఉండాలి. ముందు పొడి దుమ్ము తుడిచిన తర్వాత అప్పుడు తడితో తుడవాలి. పొడి దుమ్ము మీద తడి పెట్టారనుకోండి, బురద అవుతుంది, అది మరకొస్తుంది దాని మీద, అప్పుడు అస్సలే కనిపించదు, మబ్బు పడుతుంది. కనుక ఎప్పుడైనా సరే ముందు పొడిగా ఉండాలి. ఆ పొడిగా ఉన్న దాంతో తుడవాలి. అంటే మనకి యుక్తులు చూసారా? దీన్ని ఎట్లా తుడవాలి, దాన్ని ఎట్లా తుడవాలి, ఇంత తెలివి ఉంది, కానీ చిత్తాన్ని ఎట్లా తుడుచుకోవాలనే తెలివి మాత్రం రావటం లేదు. కనుక మనకు అన్ని తెలివులు ఉన్నాయి, మన మీద మనం ఒప్పుకుంటే మనం దాని మీద కూడా ప్రయోగిస్తాం. మనకు అది తెలివి బయట ఇంతకాలం ఇన్ని ప్రయోగాలు చేస్తాం, ఆ మాత్రం తెలివి ఉండదు ఏమిటి? కానీ ఇన్ని రోజులు తనను శుద్ధి చేసుకోవాలనుకోలేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు అనుకుంటే అదంతా తెలివి మన మీదే ప్రయోగించుకుంటాం. కనుక ఆదర్శం మీద, అద్దం మీద దుమ్ము వలె రజోగుణం ఉందట. దానికి కొంచెం కృషి చేయాలి. ఈ పొగ కంటే ఇది ఎక్కువ కృషి చేయాలి. తర్వాత ఇంకొకటి మావి. గర్భస్థ శిశువుకు మావి ఎట్లా ఆవరించింది? మొత్తం కప్పేసింది, దాన్ని చుట్టేసింది, బంధించింది. అవునా? అయితే ఆ బంధించిన బంధం ఎప్పటిదాకా విడిపడదు? శిశువు బయటికి వచ్చేదాకా కూడా అది వదిలిపెట్టదు. అట్లాగే తమో గుణం అటువంటిదట. చాలా కష్టమైంది తమో గుణం. తమో గుణ లక్షణాలు ఏంటివి? అజ్ఞానం, ముందు అనాలోచితం, ఆలోచన లేకుండా ఉండటం, దీర్ఘంగా చాలా నిదానంగా పనిచేయటం. చాలా నిదానంగా చేయాలి కానీ దాన్ని నిదానం అనరు. అసలు కదలకుండా ఉండే సోమరితనము, అనాలోచిత కర్మ, ఇవన్నీ కూడా తెలివి లేకుండా ఉండటం ఎప్పుడు కూడా విశేషం, గొప్ప కాదు. ఏదైనా నాకు తెలియదండి అంటే ఎందుకు తెలుసుకోలేదని అడగాలి. తెలియదండి అంటే ఏమిటి? నాకు తెలియదండి ఇట్లా చేయాలంటే ఎందుకు తెలియలేదు? మనం తెలుసుకోలేదు కాబట్టి. లోకంలో ఎన్ని విషయాలు మనము ఇప్పుడు చూసారా, పెళ్ళి అవ్వకముందు పిల్లలకు పెద్దగా ఏం తెలియదు. పెళ్ళి అయిన వెంటనే ఎన్ని బాధ్యతలు వస్తే ఎన్ని విషయాలు తెలుసుకుంటారు? అసలు ఎట్లా తెలుసుకుంటున్నారు? ఆడపిల్లలకు అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా తెలివి లేకుండానే ఉంటున్నారు, అది వేరే విషయం. కానీ ఈ మధ్య ఏ ఉపమానం చెప్పినా ఈ జనరేషన్కి వర్తించదు. 10 సంవత్సరాల క్రితం అని చెప్పాల్సి వస్తుంది వీడికి. ఎందుకంటే ఇప్పుడు ఏది వర్తించదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా తెలివి లేదు, చచ్చేటప్పుడు కూడా తెలివి రావటం లేదు. కానీ ముందు ఎట్లా ఉండేది? ఆడపిల్ల పెళ్ళైన వెంటనే 18 ఏళ్ళకి పెళ్ళైతే పిల్లలకు తల్లి అవుతుంటే అన్ని విషయాలు వాళ్ళకే తెలిసిపోతాయి. ఎట్లా తెలిసిపోయినాయి ఇవన్నీ? ఎట్లా తెలుసుకున్నాం మనం? లోకంలో అసలు ఏవైనా ఎట్లా తెలుసుకున్నాం? కావాలనుకుంటే తెలుసుకున్నాం, అంతేనా? ఏ రంగంలో ఏ విషయం మనకు తెలిసిందన్నా దాన్ని మనం కావాలనుకున్నాం కనుక తెలిసింది. మరి సాధనలో ఎదగటం మనకు ఎందుకు తెలియటం లేదు? కావాలనుకోవటం లేదు కాబట్టి. ఎందుకంటే తమోగుణ లక్షణం అన్నమాట అది. ఎట్లా ఉంటుందంటే ఎంత చెప్పినా మారడు. మూర్ఖత్వం కూడా తమోగుణ లక్షణమే. అర్థమవుతుంది వాడికి, కానీ వాడే చేస్తుంటాడు. కానీ ఎంత చెప్పినా అర్థం చేసుకోడు, మార్పు రాదన్నమాట. అంటే అర్థమైంది మళ్ళీ తనను మార్చలేకపోతుంది. తీవ్ర తమోగుణ లక్షణం ఇది. చేయాలనుకుంటాడు, చేయలేడు. చకచక పనులు. ఇంట్లో కూడా ఒక్కొక్క మనిషికి ఎంత తమోగుణం ఉంటుంది చూసారా? మొన్న ఒక అమ్మాయి అడుగుతుంది, ఎవరో కొంచెం పరిచయంలో ఉన్నవాడే, భర్త బాత్రూంలో టవల్ కూడా భార్య ఇవ్వాలి, ఎంగిలి కప్పు కూడా భార్యనే తీయాలి. కప్పు చక్కగా తాగేసి అక్కడ పారేసిపోతే ఏమర్థం? అది మనిషి ఏమన్నా దున్నపోతా? అంత పరాధీనమా భార్య మీద? ఆ భార్యలను కూడా అనాలి అట్లా తయారు చేసినందుకు. ఆ తల్లులని
భార్యలని వాళ్ళని ముందన్నారు అట్లా తయారు చేసినందుకు. కాఫీ తాగి కప్పు అక్కడ పారేస్తారు, ఎవడొచ్చి తీస్తాడు? ఇది తమో గుణం కాదా? మంచినీళ్ళు కావాలంటే సోఫాలో కూర్చొని ఒక్కడిని ఎవరినో పిలుస్తారు. కదలటమే అనేది ఉండకుండా, కదలికనే లేకుండా పరాధీనత. ఇక్కడ చూడండి, మనం వాళ్ళు చేస్తే తప్పేమిటి, నేను అలసిపోయి వచ్చాను కాదు, పరాధీనత ఉండకూడదు. పరాధీనత ఉండకూడదు. అసలు మీకు తెలుసా సన్యాసులు ఎంత పరాధీనం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు? ఎంత వయసు వచ్చినప్పటికీ ఎవరి మీద ఆధారపడరు. ఎందుకు చేయలేరా? శిష్యులు చెప్తే చేయరా? పాపం చేసి పెడతారు. కానీ అట్లా చేయించుకోకూడదు. మన పని మనమే చేసుకోవాలి. ఆ తమో గుణం ఉండటం వల్ల ఏమవుతుంది, బయట దేహానికి ఎంత తమో గుణం ఉందో బుర్రకు కూడా అంతే తమో గుణం ఉంటుందని వాడరు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు భద్రంగా పెట్టుకుంటారు. అసలు దాన్ని ప్రయోగించడం అనేదే ఉండదు. ఇవన్నీ లక్షణాలు ఏమిటి? మావి ఆవరించినట్టుగా దాన్ని చుట్టేసింది. ఇంకా స్వరూపం బయటికి కనిపించింది. మావిలోంచి పిల్లాడు కనిపిస్తాడా? కనిపించడు. అసలు లోపల ఉన్న స్వరూపం ఊహ మాత్రంగా కూడా తెలియదు వాడికి. ఉనికి అన్న అంశమే ఊహించదు. జగత్తంతా తమో గుణంలోనే ఉంటుంది. తమో రజో గుణాలతో నిండి ఉంది ఈ చుట్టూ ఉన్న జగత్తంతా. అందుకే ఎప్పుడైనా మీరు ఒక బిల్డింగ్ పైకెక్కి రోడ్డు వైపు చూడండి, ఎంత బిజీగా తిరుగుతుంటాయో ఈ వెహికల్స్, అటు ఇటు అటు ఇటు. లోకంలో ఎంత కార్యకలాపాలు ఎంత బిజీగా జరుగుతున్నాయి. లోకంలో కొంపలు కొట్టుకొని అక్కడ వాడు ఇక్కడ, ఇక్కడ వాడు అక్కడ. ఏం ప్రేరణ వీళ్ళకి అందరికి ఇట్లా తిరగటానికి? మరి హైదరాబాద్ అయితే అసలు నిద్రపోదు. 12 గంటల రాత్రి కూడా సిటీ అంత బిజీగా ఉంటుంది. బయట ఎక్కడైనా తిరగొచ్చేమో, ఏం భయం లేదు అసలు. అట్లా ఉన్న ఈ వేగం, రజోగుణ, తీవ్ర రజోగుణం దేనివల్ల? దేనికోసం, దేని ప్రేరణ చేత మనుషులు ఇట్లా తిరుగుతున్నారు చెప్పండి? రాత్రనక పగలనక దానికి ఒక స్టాపే లేదు. మనిషి నిద్రపోవాలి. నిద్రపోవడం ప్రతి ప్రాణి సూర్యాస్తమయం కాగానే గూటికి చేరుకుంటుంది. మనిషి అది కూడా వదిలేశాడు. తీవ్ర రజోగుణం ఇది. తీవ్రమైన విషయకాంక్ష, విషయాల మీద పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి నేను ఇప్పుడు నైట్ డ్యూటీలు చేస్తానంటాడు. డేని నైట్, నైట్ డే అన్నీ మార్చేసుకుంటానంటున్నాడు. ఇవన్నీ దేనివల్ల? మళ్ళీ ఇంత చేసి ఈ కాలంలో మనిషికి ఎవరికి సుఖం లేదంటాడు, తృప్తి లేదంటాడు, శాంతి లేదంటాడు, ఆరోగ్యం లేదంటాడు. ఆరోగ్యమే ఈరోజు అన్నిటికంటే పెద్ద లగ్జరీ. హెల్త్ అట. హెల్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ లగ్జరీ. అంటే లగ్జరీ లెవెల్కి వచ్చింది హెల్త్ అనేది. ఆరోగ్యం సహజ స్థితి దేహానికి. సాధారణ సామాన్య సహజ స్థితిని ఈరోజు ఒక లగ్జరీ. రోగం లేదంటే వాడు వాడు ఎంతో పెట్టి పుట్టాడని అర్థం. ఆ స్థితికి దిగజారేటట్లుగా ఏం చేశామంటే విషయకాంక్ష, తీవ్రమైన కోరికతో ఉన్నాం. ఈ తమో గుణాన్ని ఎట్లా తీసేసుకోవాలి? రజోగుణాన్ని ఎట్లా తీసేసుకోవాలి? ఆత్మయందు ప్రీతి పెంచి తీసేసుకుంటాం. తమో గుణ లక్షణాలను తీసేసుకోవడానికి మీరు చెప్పండి చూద్దాం. డిసిప్లిన్, నియమానుష్ఠాన జీవితం తమో గుణాన్ని కరిగిస్తుంది. అందుకే ఎక్కడైనా సరే ఆశ్రమాల్లో అన్నిట్లో నియమం చాలా కఠినంగా ఉన్నట్టుగా ఉంటుంది. కఠినం ఏం కాదు, అది సవ్యంగా ఉంటుంది అంతే. దాన్ని బయట లోకానికి అది కఠినం అనిపిస్తుంది. అంటే పొద్దున్న లేవాలంటే లేవాలి 4:30కి, బ్రహ్మ ముహూర్తంలో లేవాలంటే లేవాలి. ఎందుకు అంటే ఏ దేహము ప్రకృతితో అనుసంధానమై ఉందో ఆ ప్రకృతిని అనుసరించేటట్టుగా మనం చేయాలంటే ప్రకృతిని తగినట్టుగా. ఇప్పుడు సూర్యోదయం అయ్యే వేళకు మనిషి లేస్తే లోపల ఉన్న బద్ధకము ఇవన్నీ తగ్గుతాయి. మనిషి తగ్గి బుర్ర కూడా తేజోవంతం అవుతుంది, బుద్ధి తేజస్సును పొందుతుంది. అది లేనందువల్ల మనం ఇప్పుడు చూడండి, వేళకు అన్నం తింటే సరిగ్గా అరుగుతుంది, వేళ మాని తింటే ఏమవుతుంది? అరుగుదల లేక ఒంటికి పట్టడం లేదు. అట్లాగే బుద్ధి ప్రవర్తన కూడా ప్రకృతిని అనుసరించి అది పనిచేస్తుంది. దేహం వాడుకుంటూ ఉంటే బుద్ధి కూడా నిశ్చితంగా, అంటే షార్ప్నెస్ వస్తుంది దానికి. ఇప్పుడు తమో గుణంలో ఏమైంది? బుద్ధికి బ్లంట్, అంటే మందగించింది. అది బుద్ధి మందగించినప్పుడు ఏం చేయాలి? దేహాన్ని వశం చేసుకుంటే బుద్ధి వశంలోకి వస్తుంది నెమ్మదిగా. ముందు బుద్ధిని ప్రయత్నం చేస్తే దేహం వశంలోకి రాకుండా బుద్ధి వశంలోకి రాదు. బుద్ధి వల్లనే దేహం పనిచేస్తుంది. అయినా సరే ముందు మనం ఎక్కడ చేయగలము?
అందుకే ఎప్పుడైనా సరే బద్ధకం ఉంది మనకు కానీ పిల్లలకు కానీ ఎవరికున్నా సరే, రెండింటినీ ట్రీట్మెంట్ ఒకటే. మనం మన పిల్లల్లాగానే పెంచుకోవాలి, దేహాన్ని బుద్ధిని. మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నామో అట్లా తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి? దానికి నిశ్చయంగా ఇది చేస్తే రూల్ అంటాం మనం. ఈ రూల్ ప్రకారంగా చేసి తీరాలి అని అన్నప్పుడు బుద్ధి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, అడాప్ట్ చేసుకొని చేస్తుంది. ఆ తమో గుణం తగ్గుతూ వస్తుంది నెమ్మదిగా. అది జరగాలంటే పిల్లలకు కూడా నేర్పించాలి, మనకు కూడా నేర్పించుకోవాలి. ఎప్పుడు పరాధీనత ఉండకూడదు. నా పని నేనే చేసుకుంటా, మన పనులు మనమే చేసుకోవాలి, వీలైనంత మటుకు మనమే చేసుకోవాలి. మనం చేయలేనిది అయితే తప్ప వాళ్ళ మీద ఆధార. వంట అంటే ఇంట్లో ఎవరో ఒకరే చేస్తారు, అందరు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మిగతా అన్ని పనులు తానే చేసుకోవాలి. అప్పుడు నెమ్మదిగా దేహం వశంలోకి వస్తూ ఉంటే, తన తమో గుణ లక్షణాలు పోతూ ఉంటే. ఇంకొకటి, ఏదైనా విన్న వెంటనే దాన్ని అట్లా వదిలేయద్దు, మరచిపోవటం చేసి దాన్ని అంటే నిర్లక్ష్యం చేయకుండా దాన్ని పట్టుకొని కాసేపు ఆలోచించటం నేర్పించాలి. ఇప్పుడు దేహము మీకు తెలుసా, బలహీనంగా దేహం ఉంటే ఏం చేస్తే బలం వస్తుంది? ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది. తిండి కంటే ఎక్కువ దానికి ఎక్సర్సైజ్ అవసరం. ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు బలంగా అవుతాయి, ఎక్సర్సైజ్ లేకపోతే కొంచెం బలహీనంగా ఉంటాయి. తిండి పెట్టినా కూడా ఎక్సర్సైజ్ లేకపోతే బలం రాదు మనిషికి. కనుక ఇప్పుడు దేహానికి ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లాగైతే బలం పుంజుకుంటుందో, బలహీనంగా ఉంది, బుద్ధికి కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలి, బుద్ధిని వాడటం నేర్పించాలి. పిల్లల్లో కూడా ప్రతిసారి చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వాడిని ఆలోచింపజేయాలి. మనం కూడా అట్లాగే ఎప్పుడు విచారణ చేసుకోవాలి. చెప్పింది చెప్పినట్టు ఇది ఎట్లా అని మన బుద్ధి కూడా దాని మీద ప్రయోగించాలి. అప్పుడు మనిషి బుద్ధి నిశ్చితం అవుతుంది, పరిశీలన పెరుగుతుంది. పరిశీలన పెరిగితే ఏమవుతుంది? మన చుట్టూ ఎంతో బోధ మనకిచ్చింది ప్రకృతి. మీకు తెలుసా, అసలు మొట్టమొదటి గురువు ఎవరు మనకు? ప్రకృతే గురువు. మన చుట్టూ అందరూ మన గురువు రూపంలో బోధ చేస్తూనే ఉంటారు, మనం చూస్తే చాలు. ఈ బోధ అనేది గ్రహించాలంటే బుద్ధి తేజస్సుతో ఉండాలి, తేజోవంతమై ఉండాలి. ఇది అలవాటు చేయాలి. అప్పుడు తమో గుణ లక్షణాలు ఎప్పుడు పోతాయో అప్పుడు బుద్ధికి విచారణా శక్తి బాగా పెరుగుతుంది. అందులో ఇట్లా భగవద్గీత లాంటి అద్వైత జ్ఞానాన్ని విచారణయే తపస్సు. ఇక్కడ మనం బయట చేసేదానికంటే ఎక్కువ బుద్ధి విచారణలో ఎక్కువ ఉంటుంది. బయట నియమబద్ధమైన జీవితం, ఈ రెండు తమో గుణాన్ని తీసేయగలిగిన. అంటే బుద్ధికి ఎక్సర్సైజ్ ఉండాలన్నమాట. ఎప్పుడు బ్లంట్గా ఉండకూడదు. వాడకుంటే కత్తిపీట ఏమవుతుంది? కూరలు తెగవు. ఇంకా దానికి కూరలు తెగకుండా మొండి పారిపోతుంది. ఎట్లాగో బుద్ధి కూడా అట్లాగే. మనం ఏం చేసాం? లోకంలో గొర్రెలాగా జీవిస్తున్నాం. గొర్రెలాంటి జీవితానికి విచారణ ఉండదు ఎప్పుడు కూడా. అది తీవ్ర తమోగుణ లక్షణం. ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ, అందరు ఏది చేస్తుంటే అది చేయక, అందరు ఏది చేస్తుంటే అది చెయ్యక, ఈ ఒక్క మాట మనిషిని ఏం చేస్తుంది? తెలిసినా చేయనివ్వకుండా ఆపుతుంది. కనుక దీన్ని అతిక్రమించాలి. ఈ మూడు గుణాలు ఏం చేస్తున్నాయి? వాడిని తనకున్న జ్ఞానాన్ని ఆవరించి హైజాక్ చేసినాయి. ఏం చేసినాయి? హైజాక్ అంటే, హైజాక్కి తెలుగు పదం ఏమిటి? వశం చేసుకున్నాయి, తన ఆధీనంలోకి చేసుకున్నాయి. తన ఆధీనంలోకి చేసుకొని జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ప్రవర్తనలోకి రావటం లేదు. ఆ ప్రవర్తనలో మార్పు. మనిషి మారాడంటే ప్రవర్తన మారాలి. అందుకే అందరికీ ఏమిటి, కొంచెమైనా సరే ప్రవర్తనలో చూపించు. ప్రవర్తనలో చూపించింది ఏమవుతుంది? తనకు మళ్ళీ ఆ ప్రవర్తన ప్రేరేపణ అవుతుంది. తనకి ఏదైతే సవరించుకుని ఇన్నాళ్ళు ఏది ప్రేరణ అయింది? రజోగుణము, కోరికలు ప్రేరణ అయినాయి. ఇప్పుడు సాధననే తనకు ప్రేరణ కావాలి. ఒక్కటి ఆచరించి చూస్తే ఆ చేసిన సాధన మళ్ళీ ఇంకో సాధనకు ప్రేరణ అవుతుంది. మళ్ళీ ఇంకా ఇంకా ఎదగటానికి ఒక్కసారి అది రుచి చూపిస్తే చిత్తానికి, మనస్సుకు, అది మళ్ళీ మళ్ళీ చేయటానికి మనకు ప్రేరణనిస్తుంది. కనుక ఈ త్రిగుణాలను తాను ప్రయత్నపూర్వకంగా తీసేసుకోవాలి. అందుకే త్రిగుణాలలో దేహధారి త్రిగుణాలను అతిక్రమించలేడు అని అన్నది ఎంతవరకు అంటే, దాన్ని సరైన దారిలో పెట్టడానికి గుణాతీత లక్షణాలని చెప్పాడు స్వామి. 14వ అధ్యాయం అంతా త్రిగుణాల మీదనే ఉంటుంది. మొత్తం 3 గుణాల గురించి. గుణాతీతుడు ఎట్లా కావాలి, గుణాతీత ప్రవర్తనకు ఎట్లా వెళ్ళాలి, దాన్ని అణగదొక్కే ప్రయత్నం కాదు, దాన్ని సరైన మలుపు తిప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ త్రిగుణాలే తనకు సాధనకు సహకరిస్తాయి.
స్వామివారు ఒక మాట చెప్తారు, ఏదైనా సాధించే గుణం ఉన్నవాడు అధ్యాత్మ విద్యలోకి వస్తే ఠకీమని ఎదుగుతాడట వాడు. ఎందుకంటే ఇది కూడా సాధించడంలో వాడికి పట్టు, ఏదైనా సాధిస్తాడు. ఇప్పుడు ఇందులోకి వస్తే గబగబా ఎదుగుతాడు, వాడు అడ్డుకునేవాడు ఉండడు. కనుక అట్లా ఉంటే మంచికి మలుచుకోవాలి దాన్ని. ముందుకు మంచికి మలుచుకున్న తర్వాత దాన్ని గుణాతీతుడు అవుతాడు, దాన్ని అతిక్రమించి దాటేస్తాడు. కానీ మొదట్లోనే దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తే అది పోదు. కనుక అన్నిటినీ మలచాలి. ఇప్పుడు తమోగుణం ఉంది, అధ్యాత్మ విద్యలో బుద్ధి పనిచేయట్లేదు, కానీ దాన్ని ఎట్లా మలచాలి? ఇప్పుడు విషయం మీద తమోగుణంగా మలచాలి, విషయాల మీద ఆసక్తి లేకుండా చేయాలి. దానికి ఎవరైనా పిలిచినా సరే ఇంకా వాడు పార్టీకి రమ్మంటే వెళ్ళాడు, అది తమోగుణం. వీడు ఏంటి ఎక్కడికి రాడంటే అవును నాకు తమోగుణమే అన్నాడు. ఆ విషయాల మీద తమోగుణం వచ్చేటట్టు చేయాలి. లేకపోతే ఎట్లా ఉంటుంది? ఎవడో పెళ్లి పత్రిక పోస్ట్లో వాట్సాప్, ఇప్పుడు పోస్ట్ లేదు, వాట్సాప్లో పంపించినా సరే సకుటుంబ సపరివార సమేతంగా ముందే ప్లానింగ్ చేసేసుకొని ఏం బట్టలు వేసుకోవాలి, ఏం చేయాలి అన్ని వారం ముందే ఆలోచించేసుకొని వెళ్ళిపోయేంత తీవ్ర కోరిక రజోగుణం. ఇప్పుడు ఏమవుతుంది? సర్లే ఏం పోదాం, దాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? విషయాసక్తి లేదు వాడికి. కనుక ఆ విషయమునందు తమోగుణం వచ్చేటట్టు చేయాలి. అంటే ఏవేవి మనను అణగదొక్కాయో అవన్నిటినీ సాధనలోకి మలిచి వాటిని ముందు పాజిటివ్ చేయాలి. నెగిటివ్ని పాజిటివ్ చేస్తే తర్వాత న్యూట్రల్ అవుతాడు. సరే చెప్పండి. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీభగవాన్ ఉవాచ కామయేష క్రోధయేషః రజోగుణసముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేనం ఇహ వైరినం. ఇహ ఇక్కడ ఈ కర్మాచరణలో దీనిని వైరినం విద్ధి, మహాశత్రువుగా తెలుసుకోమన్నాడు స్వామి. ఇది మహాశత్రువు అట, ప్రబలమైన శత్రువు కామము క్రోధము రెండు కూడా. ధూమేన ఆవ్రియతే వహ్నిః యథా ఆదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భః తథా తేన ఇదమావృతం. గుణాలు తనకు శత్రువుగా కాకుండా ఊరికే ఉన్నాయనుకోండి పర్వాలేదు, శత్రువు అయితే ఏం చేస్తాడు? అపాయం చేస్తాడు. అంటే మామూలుగా ఉంటే పర్వాలేదు, కానీ అది మనకు శత్రువుగా ఉందని స్వామి అక్కడ సూచన చేస్తున్నారు. శత్రువు ఎప్పుడైనా ఏం చేస్తాడు? మనకు హాని కలిగించడానికి పూర్ణమైన అవకాశం ఉంటుంది. అక్కడ శత్రువుని పక్కన ఉంచుకొని మనం ఎదగలేము ఎప్పుడు కూడా. కనుక అది మహాశత్రువుగా విద్ధి అంటే తెలుసుకో అంటున్నాడు. ఏనం ఇది ఏనం కోరిక, ఈ కామము క్రోధము తనకు మహాశత్రువు. అందుకే మనము ఎప్పుడూ కూడా క్రోధం ఉంది అంటే వెనుక కామం ఉంది అని గుర్తించి, సిమ్టమ్ అన్నమాట దానికి. ఇప్పుడు జ్వరం వస్తే సిమ్టమ్స్ వస్తాయా లేదా? అట్లాగే మన తీవ్ర రజోగుణానికి సిమ్టమ్స్ ఏమిటి? ముందు కోపం బయటపడుతుంది, ఆ కోపం తర్వాత వెనుక కోరిక ఉందని తెలుసుకుంటాం, కోరిక నుండి రజోగుణాన్ని తీసేసుకోవటం. ఇది సిమ్టమ్స్ని బట్టి రోగ నివారణ చేసుకోవడానికి ఉపాయం లాంటి. ఓం తత్ సత్.